నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను సాయి. ముందుగా డీటెయిల్స్ చూసినట్టయితే హైదరాబాద్ నగరంలో మానవ తప్పిదాల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక శాసన మండలిలో హైదరాబాద్ నగర అభివృద్ధి చర్చపై మాట్లాడిన సీఎం రేవంత్ ఇక హైదరాబాద్లో పలు చోట్ల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. హిల్డ్ పాలసీ కింద పరిశ్రమలకు వినియోగ మార్పిడి చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం పెరిగిపోతుందని తెలియజేశారు. ప్రతిపక్షాలు హిల్డ్ పాలసీపై ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయొద్దన్నారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించొద్దనని కోరారు. ఇక మూసీ ప్రక్షాళన అవసరమున్న రేవంత్ మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అడ్డుకోవడం తప్పించి ఏ సలహా ఇచ్చినా తీసుకుంటామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా మన నగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల మానవ తప్పిదాల వల్ల వస్తున్న సమస్యలు. మానవ తప్పిదాలలో ప్రధానంగా ఈరోజు ఆర్థిక స్తోమత పెరిగింది. చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబం 2, 3, 4 కార్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఈ కార్లు ప్రయాణించాలంటే మనకు రోడ్ల విస్తరణతో పాటు కార్ల పార్కింగ్ కోసం కూడా ఈరోజు మనం సరైన వసతులు ఏర్పాటు చేయాలి. షాపింగ్ మాల్స్ దగ్గర కానీ, కమర్షియల్ మాల్స్ దగ్గర కానీ, లేకపోతే ప్రజలు ఎక్కడైనా వినోదం కోసం, విహారం కోసం పోతే అక్కడ మనం పార్కింగ్లు చేయాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే మనం మెట్రోను విస్తరించుకోవడం జరిగింది, ఎంఎంటీఎస్ రైలును విస్తరించుకోవడం జరిగింది, బస్ డిపోలను సిటీ అవుట్స్కట్స్కి తరలించడం జరిగింది, రైల్వే స్టేషన్లను ఈరోజు మనం మార్చుకొని అభివృద్ధి చేసుకొని ఈరోజు వివిధ ప్రాంతాలకు మనం చర్లపల్లి ప్రాంతాన్ని కూడా కొత్త కొత్త రైల్వే స్టేషన్లు ప్రతిపాదనలు తెచ్చి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం మెట్రోను తెచ్చుకోవడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు అన్నాడు వైబుల్ గ్యాప్ ఫండ్ ప్రాజెక్టు నిర్మించడానికి అవసరమైన నిధులు సరిపోతలేదు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈరోజు మెట్రోని మనం నిర్మించుకున్నాం. ఆనాడు మనం మెట్రో నిర్మించుకున్నప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉంటాం. అధ్యక్ష, మొదటి స్థానం ఢిల్లీ ఉంటే 2వ స్థానం హైదరాబాద్ నగరం ఉండే. ఈరోజు 10-12 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల దేశంలో 9వ స్థానానికి మెట్రోలో మనం పడిపోవడం జరిగింది. అధ్యక్ష, అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కార్యాచరణను తీసుకున్నాం, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు, 1,34,00,000 జనాభా ఉన్నారు. అధ్యక్ష, మా ప్రయత్నం వల్ల ఒకటే, ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్, మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్కి రాగానే లెఫ్ట్కి పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దాని ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్చి పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం, ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్ని తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలామంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అది ప్రయాణికుడు తప్పు కాదు. ఫుట్పాత్లు ఆక్రమించుకోవడం వల్ల ఫుట్పాత్ల మీద నడవడానికి ఎవరికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు. రోడ్డు మీద నడిస్తే వేగంగా వస్తున్న వాహనాలు గుద్దడంతో ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. అందుకే కొంత కఠినం అనిపించినా, కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం, ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం, ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ట్రాఫిక్ సమస్యను ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తారు, రెండవ పక్కన ఈ ఎంక్రోచ్మెంట్లను తొలగించినప్పుడు మళ్ళీ మీరు తొలగించడానికి వీలు లేదని 2 రకాల వాదనలు మనం వినిపిస్తున్నాం. ఇది సమస్యకు పరిష్కారం కాదు. అధ్యక్ష, ఇప్పుడు ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయిద్దాం. ఎక్కడైతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ప్రజలకు కూడా, కొనుగోలుదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. అధ్యక్ష, అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం, వాళ్ళ బండి పార్క్ చేసుకోవడం. ఇంట్లో భాగంగా సిటీని కంప్లీట్గా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఏదైతుందో, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 కిలోమీటర్లు ఏదైతుందో దీన్ని సర్వీస్ సెక్టర్గా మారుస్తున్నాం. స్పీకర్ సార్, ఎందుకు అని అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల ఇది ఢిల్లీ లాగా మళ్ళొక్క కాలుష్య నగరంగా మారబోతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం.
ఎవరికైతే భూమి ఉందో, ఎవరైతే పరిశ్రమల కోసం 50 ఏళ్ళ 60 ఏళ్ళ కింద కొనుగోలు చేసిండ్రో, మీ పరిశ్రమలో ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి మీరు తరలించుకోండి, ప్రభుత్వం భూమి ఇస్తుంది. ఈ భూములను మీరు మల్టీ జోన్ కింద కన్వర్షన్ ఇస్తాం, దానికి ప్రభుత్వం కొంత ఛార్జ్ చేస్తుందని మేము ఒక జీవో తీసుకొచ్చిన, హిల్ట్ పాలసీ తెచ్చినాం. దాని మీద కూడా ఆరోపణలు చేసి గందరగోళం చేసి ఈ రకంగా చేయడం వల్ల మనం ఏదైతే ఈ ట్రాఫిక్ను మనం ఒక సరైన దారిలో పెట్టాలనుకుంటున్నాం, దానికి అడ్డంకిగా మారుతుంది అధ్యక్ష. ఇవేమి భూములు దారదత్తం కాదు. వాళ్ళు 30, 40, 50 ఏళ్ళ కింద పరిశ్రమల కోసం కొనుక్కున్న భూములను వినియోగ మార్పిడి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ జోన్లు ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు వాటిని మల్టీ జోన్ కన్వర్షన్ చేస్తున్నాం. మేము యాజమాన్యపు హక్కులు ఎవరికి అందిస్తలేము. అవి కూడా నోటిఫై చేసిన పరిశ్రమలను కూడా ఆ జీవోలో నోటిఫై చేసిండు మా మంత్రి గారు. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది. 4 రకాల పరిశ్రమలు. శంబీపూర్ రాజు గారు ఒకవేళ సభ్యుడు ఉంటే వారి ప్రాంతము వారికి తెలుసు. వాళ్ళ ఊరు గ్రామ పంచాయతీ ఉంది, ఆ పక్కనే మున్సిపాలిటీ ఉంది కొంపెల్లి, ఆ పక్కనే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న జవహర్ నగర్, ఆ పక్కనే జిహెచ్ఎంసీ వార్డులు ఉన్నాయి. 4 రకాల పరిపాలన స్థానిక సంస్థల జరగడం వల్ల గ్రామ పంచాయతీ పార్టీకి గ్రామ పంచాయతీ పనిచేస్తుంది, మున్సిపల్ పార్టీకి మున్సిపల్ పనిచేస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ వేరేలాగా పనిచేస్తుంది, జిహెచ్ఎంసీ ఇంకొకలాగా పనిచేస్తుంది. దీంతో అధికారుల మధ్యలో అవగాహనలో లోపం, ఈ అవగాహన లోపం వల్ల ఇచ్చే అనుమతులలో లోపం. ఒక దగ్గర 20 ఫీట్ల రోడ్డు ఉంటుంది, అప్పుడే 100 ఫీట్లు అవుతుంది, అప్పుడే మళ్ళీ 30 ఫీట్లు అవుతుంది. దీనివల్ల చెరువులను కాపాడలేకపోతున్నాం, కుంటల్ని కాపాడలేకపోతున్నాం, నాళాలను కాపాడలేకపోతున్నాం, రోడ్లను విస్తరించలేకపోతున్నాం. అందుకే కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే రకమైన విధానాలతో పరిపాలన అందించాలి. జిహెచ్ఎంసీలో అయినా, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్లో అయినా, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్లో అయినా పరిపాలన మొత్తం ఒక గొడుగు కిందికి తెచ్చినాం, పరిపాలన సౌలభ్యం చేసినాం. హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్డీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష. నిన్నగాక మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు చెప్పారు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మేమే ప్రారంభించినాము అన్నారు. అవును, మీరే ప్రారంభించారు, ప్రణాళికలు మీరే చేసారు, మీరు అర్ధాంతరంగా వదిలేసారు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. మీరు మొదలుపెట్టినప్పుడు 10,000 కుటుంబాలను మేము బుల్డోజ్ చేసి కొట్టేస్తామని మీరు మాట్లాడింది సభలో ఉంది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్న 2016లో వాళ్ళే బఫర్, మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే. ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయ్యా, దీన్ని ముందు కొనసాగించడానికి ఏం చేయాలో మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ఆమోదిస్తుందని. సలహాలు సూచనలు ఇవ్వడానికి రాలేదు. ఆన్లైన్లో పెట్టినాము. ఆన్లైన్లో పెట్టినప్పుడు దాన్ని చూసి ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. ఆపాలనే ఆలోచన తప్ప మీరు ఏ సూచన అయినా చేయండి.